వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలో కోతులు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంకును పరిశీలించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్, రామావత్ రవీంద్ర కుమార్. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పాలనను గాలికి వదిలేసిందని, తాగునీటి సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కోతులు చనిపోయిన వాటర్ ట్యాంకు నీరు తాగిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ మున్సిపాలిటీగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గడిచిన 10 సంవత్సరాలు ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు 2014కు ముందు పునరావృతం అవుతున్నాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇది ఇప్పుడే తీసింది సార్, అధికారులు వచ్చి లోపలికి అక్కడి నుంచి పోయి లోపలికి కనపడదు సార్. బాబు బాబు ఫోన్ నుంచి కనపడతాయి. వేసుకో, జూమ్ గుంజుకో రాదు. సార్ కొంచెం సెల్ ఫోన్ బ్రదర్. ఇప్పుడు కట్ చేసి లైన్ మారుతుంది. ఎందుకంటే 24 గంటలు ఇక్కడ ఉండే వాళ్ళు, చిన్న పిల్లలు నడుస్తారు, పెద్దలు నడుస్తారు, పొద్దున్నే చేపలు డ్యూటీ పెట్టేవాళ్ళు అంత ఇబ్బందిగా ఉందండి. బయటికి పోయేటట్లేదు, వచ్చేటట్లేదు. కోతల బాధ కొంత సాగర్లో నీళ్ళు ఇబ్బంది ఉందంటే ఏమన్నా ఉందా అండి చెప్పండి. సాగర్లో ఉంది అంటే నందుకుని అన్న ఊర్లలో అందరూ సాగర్లో ఉండి నీళ్ళు కాదు ఏంది అంటున్నారు. సాగర్ ఒడ్డున ఉన్నాం, వాళ్ళకి ఇష్ట ఒడ్డున ఉండి కూడా నీళ్ళు లేవు. మాకు అంత ఇబ్బందిగా ఉంది. అదొకటి కొంచెం సాయం చేయండి. సరే అండి. అయితే అదే ఇప్పుడు మనం కూడా డిమాండ్ చేసింది ఏంటంటే మరి ఈ కూతురు ఏం సమస్య ఏంటో మరి ఆయన కానీ మాకు తెలియదు కదా, తెలియదు. మరి నీళ్ళు రోజు పట్టుకున్నాము, రోజు పట్టుకుని వాడుకున్నాము. అదే అన్ని పరిశీలన చేయించాలి ఏందనేది పరిశీలన చేయించాలి, ప్రభుత్వమే చేయించాలని ఇచ్చినాము. ఇబ్బందిగా ఉందండి, కొంచెం పట్టించుకోండి. అయ్యా రోజు తెలిసినాక వరకు పట్టుకోలేదు, వేరే వాళ్ళ కాడ పైపు తెచ్చుకొని వాడుకుని అయ్యే నీళ్ళు ఆడుకున్నాం. మరి అది ఏమైతే అంత భగవంతుడు చూడాలి, కానీ అది మన చేతులు అయితే లేదు. అయ్యే నీళ్ళు వాడుకున్నాం. మరి ఏమవుతుందో తెలియదు. మరిగా తావనైతే తాగినాం, అయ్యే వాడుకున్నాం. ఈ లైన్ ఈ కనెక్షన్ వచ్చిన వాళ్ళ వరకన్నా చేయాలి. ఇప్పుడు ఈ ఫిల్టర్ అయిపోతే కదా, అంతవరకన్నా చేసిపోతే ఏదైనా ఉంటేనే లేదు, లేకుంటే మంచిది అందరికి. గత 10 సంవత్సరాలుగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాలేదు. దురదృష్టం ఇవాళ మనం చూసినాం. ఎంత దారుణంగా కోతులు పడి చనిపోతే అది 10 రోజులైందో, 15 రోజులైందో, 20 రోజులైందో కూడా ఎవరికి తెలియదు. స్థానిక యువకులు బట్టి చెప్పేంతవరకు కూడా దానిపైన పర్యవేక్షణ లేదు, నియంత్రణ లేదు. నేను వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నా. తక్షణమే ఈ ప్రాంతంలో ఉన్న కాలనీలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఈ కోతుల వల్ల అనేక జబ్బులు వస్తున్నాయన్న మాట మనం వింటున్నాం. మరి ఏకంగా అది చనిపోయి దాంట్లో 10 రోజుల్లో మనం చెప్పలేము. ఆ శవాలను బట్టి వాటిని బట్టి ఆ డాక్టర్ నిర్ణయించగలుగుతారేమో. దాంతో కలుషితమైన నీళ్లు తీసుకోవడం వల్ల ఏం ప్రభావం ఉంటుంది ఈ ప్రజలపైన, పిల్లలు పెద్దలందరిపైన. మరి దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవచ్చు, ఎటువంటి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనుషులకు ఇతర జంతువుల నుంచి వచ్చే
సంక్రమించే వ్యాధులకు సంబంధించి నిపుణులు ఉంటారు. మరి వారి ద్వారా ఆ సంస్థల ద్వారా మరి అందరు కూడా నమూనాలు తీసుకొని పరీక్షలు చేసి రేపు ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా, దాన్ని ఎట్లా నివారించాలి, దానికి ఏం మార్గాలు ఉంటాయనే విషయాన్ని మరి కాలనీ వాసులకు అందరూ కూడా వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. కాలనీ వాసులు అందరూ కూడా దానికి మరి వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దురదృష్టం ఏంటంటే దాదాపుగా నెల 15 రోజులుగా కరువు పైన రైతులు ముత్తుకుంటుంటే, ప్రజలు ముత్తుకుంటుంటే మీరు పట్టించుకోలేదు. కనీసం ప్రతిపక్షంగా మేము మా పాత్ర నిర్వహిస్తూ ప్రజలకు అండగా ఉండాలని, ప్రజల కోరిక మేరకు, ప్రజల పిలుపు మేరకే మేము గ్రామాలకు వెళ్ళి ఆ రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పి ప్రభుత్వంతో మేము మాట్లాడతాం, ప్రభుత్వాన్ని కదిలిస్తామని చెప్పి మేము 15-20 రోజులు ఎండలో పొలాల్లో తిరిగినా కూడా ఒక మంత్రి గారిని పాపన పోలేదు. చివరికి కేసీఆర్ గారు వచ్చి రంగంలో దిగి అసలు ఇది ప్రభుత్వం ఉన్నదా లేదా, ఏంది ప్రభుత్వం దేని కొరకు ఉన్నది, 10 ఏళ్ళు నేను తిప్పలబడి తయారు చేసిన ఈ వ్యవసాయ రంగం ఇంత తొందరగా ఇట్లా దెబ్బతింటుందని నేను అనుకోలేదు, కలగనలేదు, బాధ కలుగుతుంది అని చెప్పి వారు వచ్చిపోయి మళ్ళీ జనగామ, సూర్యాపేట తాలూకు జిల్లాల్ని సందర్శించి ఇక్కడ కూడా రావాల్సి ఉండే ఆలస్యం అవడం వల్ల వారు వెళ్తూ కరీంనగర్ నుంచి కూడా అక్కడ ప్రజల నుంచి, అక్కడ రైతుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని చెప్పి కరీంనగర్ ప్రాంతానికి కూడా వస్తున్నాను అని చెప్పి చెప్తే అప్పుడు కానీ ప్రభుత్వంలో కదలికి వచ్చింది. ఇవాళ నాగార్జున సాగర్ ఎడకాలం నుంచి నీళ్ళు వదులుతున్నాయి. అక్కడ మేడిగడ్డ పంపులన్నీ ఆన్ చేసి నీళ్ళు వదలడం మొదలుపెట్టారు. మేడిగడ్డే లేదు, మేడిగడ్డే కొట్టుకుపోయింది అని చెప్పి చూపించాలని ఒక దుష్ప్రయత్నంలో దుర్మార్గంగా లక్షలాది ఎకరాలను ఎండబెట్టింది ఈ ప్రభుత్వం. కావాలని అనుకోని ఉద్దేశపూర్వకంగానే చేసింది ఆ దుర్మార్గాన్ని. కాళేశ్వరం కూలిపోయిందని మనమే ప్రచారం చేసినాం కదా, మళ్ళీ కాళేశ్వరం నుంచి నీళ్లు తెస్తే ఎట్లా అన్న ఒక తప్పుడు ఆలోచనతోని రైతాంగానికి శిక్ష వేసింది ఈ ప్రభుత్వం. మొత్తమే ఇవ్వకపోయినా బాగుండే, ఇచ్చిండ్రు. 3 తళ్ళు ఇచ్చి 4వ తడి దగ్గర పాపం సరిగ్గా ఎప్పుడైతే అవసరమో పొట్టలకు వచ్చినప్పుడు పొలం అప్పుడే ఎగ్గొట్టిండ్రు. దాంతో లక్షలాది ఎకరాలు నాశనమైంది. ఇవాళ నాగార్జున సాగర్ ఎడమకాలంలో ఇచ్చిన నీళ్లు కూడా 4 రోజుల కింద కనుక ఇచ్చి ఉండుంటే, ఒక 15 రోజుల కింద ఇచ్చి ఉండుంటే కొన్ని లక్షల ఎకరాలు బతికిపోయేది. రైతాంగం పెట్టిన పెట్టుబడి అన్న చేతికి వచ్చేది. కానీ ఒక 5-6 సంవత్సరాలుగా రైతాంగం ఏదైతే కాస్త కుదుటపడుతున్నారో మళ్ళీ దెబ్బ తగులుతుంది. లక్షలాదిగా అప్పులైతున్నాయి, పెట్టిన పెట్టుబడి పోయింది. దురదృష్టం ఏంటంటే రైతు బంధు ఇవ్వలేదు, బ్యాంకుకు పోతే బ్యాంకు వాడు లోన్ ఇవ్వలేదు, తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వడ్డీలకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ మీ అందరి సాక్షిగానే ఈ బ్యాంకు వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు, లేదా ఆ రైతుల ఇతర అకౌంట్లలో కనుక డబ్బులు ఉంటే వాటన్నిటిని కూడా సీజ్ చేసుకుంటున్నారు. మళ్ళీ 2014 కంటే ముందు రోజులు పునరావృతం అవుతూ ఉన్నాయి. రైతాంగానికి మేము వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మేము నిన్న విజ్ఞప్తులు చేసినాం, అంతటా కూడా చెప్పినాం, ప్రభుత్వానికి కూడా ఇచ్చొచ్చినాం. వెంటనే ప్రభుత్వం దిగి రావాలి, రైతులకు ఊరటనివ్వడానికి మార్గాలు వెతకాలి.